సార్ చూస్తుండగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సుపరిపాలనకు తొలడుగని చెప్పంటారు. ఆయన గత 14 సంవత్సరం కూడా మా చిన్నప్పుడు సీఎం చేశాడండి. తొలడుగు ఇప్పుడు వేయడం అప్పుడే వేయాలి కదా. ఆయన అంతా దొంగ మాటలు, మోసపూరిత మాటలు, ప్రజలను మభ్యపెట్టి పార్టీలు పొత్తుతో నగ్గడం తప్ప సింగిల్గా ఎజెండా ఒకటొచ్చినా 10 వచ్చినా మగోడు అనిపించుకోవాలంటే సింగిల్గా నగ్గాలి. పోనీ ఆయన ఏదో కూటమిలో నగ్గాడు అనుకుందాం. ఇప్పుడేంటి, అప్పుడు బీజేపీతో పొత్తే. ఆయన ఇంచుమించు 9-10 పార్టీలతో పొత్తులు పెట్టుకుని నగ్గడమే తప్ప ఇప్పుడు సుపరిపాలన తొలడుగా అంటున్నాడు. మరి 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? అప్పుడు తొలడుగు వేయలేదా? 100 అడుగు వేసాడు ఆయన. ఇటువంటి మాటలు చెప్పి జనాల్ని మభ్యపరిచి వాళ్ళ జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సానుభూతి పొంది చేయడానికి. నిన్న కాక మొన్న ఆయన వెస్ట్ గోదావరి వచ్చాడు, కొవ్వూరు పక్కన. వస్తే అక్కడ ఒక మాదిగ సామాజిక వర్గం ఆయన ఇంటికి వెళ్ళి డప్పు కొట్టి నువ్వు ఇలా తిరుగు అలా తిరిగి షట్టకి మైకి పెట్టి పబ్లిసిటీ. అదే ఊళ్ళో ఒక దళిత కుర్రోడు చనిపోయి అక్రమంగా అగ్రకులాల చేతిలో ఉంటే ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? ఈయన ఇంటికి వెళ్ళి నీకు ఏం కావాలి? ఎలాగని చూసారా? ఇంటికి వెళ్ళగానే రోడ్లు వేస్తారు. అది కూడా ఏంటి, తాత్కాలికమైన బూడిదతో చేసిన రోడ్లు. నువ్వు ఎలా కూర్చోమని వాళ్ళ అబ్బాయిని నువ్వు సెల్ల చూడకో, నువ్వేమో అభివృద్ధి చెందుతావు అని చెప్పడం ఏంటంటే, ఒక సీఎం అన్నప్పుడు వాళ్ళకి ఏంటి లోటుపాట్లు అని తెలుసుకుని ఆ జిల్లా కలెక్టర్తో కనుక్కుని ముందుగా చేయాలి. వెళ్ళి ఈయన తెలుసుకుంటానంటున్నారు కదా. ఒక కిల్లి కొట్టుకు వెళ్ళి నువ్వు అభివృద్ధి చెందు తెలీదా? కిల్లి కొట్టోడికి ఆడి స్తోమత ఏంటో, ఎలా షాప్ నడిపించుకోవాలో, ఆడికి ఎంత ఆదాయం వస్తుందో ఈయన చెప్తాడు, అభివృద్ధి చెందుతాడు. ఇటువంటి సొల్లు చూసారా? కొద్ది ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి అమ్మో మా చంద్రబాబు కిల్లి కొట్టుకెళ్ళాడు, మా చంద్రబాబు కారు ఎక్కాడు, మా చంద్రబాబు డొప్పు కొట్టాడు. ఇలాగా డొప్పు కొట్టుకుంటే వాళ్ళకి ఈయన డొప్పు బాబు, ఈయన మంచి బాబు కాదు, డొప్పు కొట్టుకుంటే బాబు. అటువంటి ఆయన గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకోవాలి. సుపరిపాలన అన్నది చాలా శూన్యం. మళ్ళా తెలుస్తుంది వచ్చే జమిలీ ఎలక్షన్లో జగన్ గారి వేవ్ తెలుస్తుంది. జగన్ గారు అంటే ఏంటో జనానికి తెలుసు. ఏంటంటే చిన్న చిన్న లోపాలు కామన్గా ఉంటాయి. ఆయన ప్రజల దగ్గరికే పాలన పంపించాడు. ఈయనేంటి నాయకుల దగ్గరికి ప్రజలు పంపిస్తాడు. తేడా ఏంటంటే సుపరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గర నుంచి నాయకుడికి పంపిస్తారు, కానీ ప్రజల దగ్గరికి పంపించరు. జగన్ గారు చేసిన దానికి దీనికి చేసిన దానికి ఇదే ప్రాబ్లం.